Hello guys, welcome to my channel. So in this video we are going to learn about the energy and power and some problems. So energy, if the total energy of the signal is finite and power signal is 0. So discrete form lo so manaki energy formula vachi E is equal to summation of n is equal to minus infinity to infinite modulus of x of n whole square. So ఇది వచ్చి మనకి discrete time signals కి. నెక్స్ట్ వచ్చి continuous కి E is equal to integration of minus infinite to infinite modulus of x of t whole square into dt continuous time signals की. సో discrete की n తో మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం, continuous की t తో రిప్రజెంట్ చేస్తాం. నాన్ పీరియాడిక్ సిగ్నల్స్ ఆర్ ఎనర్జీ సిగ్నల్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి పవర్, ఇఫ్ ద signal energy is infinite and the power is finite then the signal is a power signal. సో పవర్ సిగ్నల్లో మనకి కంటిన్యూస్ ఉన్నాయి అలాగే డిస్క్రీట్. సో కంటిన్యూస్కి వచ్చి p is equal to లిమిట్ t tends to infinity 1/t ఇంటిగ్రేషన్ ఆఫ్ -t/2 to t/2 x square of t into dt. ఇది వచ్చి మన కంటిన్యూస్కి. డిస్క్రీట్ ఫామ్కి p is equal to లిమిట్ n tends to infinity 1/2n plus 1 summation of small n is equal to minus capital N to capital N modulus of x of n whole square. సో ఇది వచ్చి మనకి డిస్క్రీట్ టైం సిగ్నల్ ఫార్ములా. ఇక్కడ ఇది పీరియాడిక్ సిగ్నల్స్, ఆల్ పీరియాడిక్ సిగ్నల్స్ వచ్చి మనకి పవర్ సిగ్నల్స్. సో ఇప్పుడు ఎనర్జీ అనేది ఇన్ఫినైట్ అండ్ అలాగే పవర్ అనేది కూడా ఇన్ఫినైట్ అయితే సో అలాంటి సిగ్నల్స్ మనకి నైదర్ ఎనర్జీ ఆర్ నార్ పవర్ సిగ్నల్స్ అని అంటాం. సో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. మనకి ఏంటంటే ఫైండ్ ది పవర్, ఎనర్జీ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. సో ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ యూ ఆఫ్ టీ. సో ఇక్కడ మనకి పవర్కి ఫార్ములా ఏంటి? సో ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ టైమ్స్ కంటిన్యూస్ సిగ్నల్ ఆర్ డిస్క్రీట్ టైం సిగ్నల్ అనేది మనం చూడాలి. సో టీ ఉంది కాబట్టి కంటిన్యూస్ సిగ్నల్. సో కంటిన్యూస్ సిగ్నల్కు మనకు ఫార్ములా ఏంటి మనం చెప్పాం. సో కంటిన్యూస్లో మనకు ఫార్ములా ఇది ఇంటి. సో పవర్ ఫార్ములా అనేది వేసాం. సో పవర్కి p is equal to limit t tends to infinity into 1/2t ఇంటిగ్రేషన్ ఆఫ్ -t to t x of t అంటే మనకి a ఇంటూ u of t హోల్ స్క్వేర్ dt. సో ఇక్కడ u of t అంటే స్టెప్ సిగ్నల్లో మనకి కంటిన్యూ, ఇది వచ్చి డిస్క్రీట్ ఫామ్ అంటే పల్సెస్ లాగా ఉంటాయి. సో మనకి కంటిన్యూస్ కాబట్టి సో ఈ విధంగా ఉంటుంది. సో దాని యొక్క ఆంప్లిట్యూడ్ అనేది 1 కాబట్టి u of t అనే వాల్యూ వచ్చి 1. సో నెక్స్ట్ p is equal to limit t tends to infinity 1/2t ఇంటిగ్రేషన్ ఆఫ్ -t to t a ఇంటూ 1 హోల్ స్క్వేర్ ఇంటూ dt. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి లిమిట్ t tends to infinity 1/2t a స్క్వేర్ అనేది అంటే ఇంటిగ్రేషన్ బయట రాసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ -t to t ఇక్కడ 1 ఇంటూ dt. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే t కాబట్టి లిమిట్ t tends to infinity 1/2t a స్క్వేర్ మోడ్యులస్ ఆఫ్ t లిమిట్స్ అనేది 0 to t అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో లిమిట్స్ మనం అప్లై చేస్తే నెక్స్ట్ మనకి ఫైనల్గా లిమిట్ t tends to infinity a స్క్వేర్ బై 2t ఇంటూ t క్యాన్సిల్ అయిపోతే మనకి పవర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 2. ఓకేనా. సో పవర్కి యూనిట్స్ వచ్చి వాట్స్. సో నెక్స్ట్ అలాగే పవర్ ఆర్ఎంఎస్ వాల్యూ వచ్చి రూట్ పవర్ అనమాట. సో అంటే వచ్చిన పవర్కి మనం స్క్వేర్ రూట్ ఆఫ్ చేస్తే మనకి అది ఆర్ఎంఎస్ వాల్యూ. సో p RMS ఈజ్ ఈక్వల్ టు యాంప్లిట్యూడ్ బై √2. దీనికి మనం స్క్వేర్ రూట్ ఆఫ్ చేస్తే ఏ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి మనకి యాంప్లిట్యూడ్ అనేది మిగులుతుంది. నెక్స్ట్ డినామినేటర్లో √2 అనేది వస్తుంది. సో ఇది వచ్చి మనకి పవర్ వాల్యూ. సో పవర్ వాల్యూ ఫైనైట్ వచ్చిందంటే ఎనర్జీ వాల్యూ ఇన్ఫైనైట్ రావాలి. సో ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు ఇది కంటిన్యూస్ టైం కాబట్టి t tends to infinity ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t a ఇంటూ u of t హోల్ స్క్వేర్ dt. సో u of t అంటే ఇక్కడ వాల్యూ 1 కాబట్టి సో దాని వాల్యూ 0 నుంచి ఇన్ఫినైట్ ఉన్నంత వరకు దాని వాల్యూ 1. సో నెగిటివ్ సిగ్నల్స్ అంటే నెగిటివ్ పల్సెస్ ఏమి ఉండవు కాబట్టి నెగిటివ్ సిగ్నల్ ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ పాజిటివ్ సిగ్నల్ మాత్రమే ఉంటుంది కాబట్టి 0 to ఇన్ఫినైట్గా మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ దీన్ని మనం స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ సేమ్ అలాగే పవర్ సిగ్నల్ చేసినట్టుగానే లిమిట్స్ అనేది అప్లై చేయాలి. సో లిమిట్ t tends to infinity a స్క్వేర్ ఇంటూ 0 మైనస్ ఇన్ఫినిటీ t వాల్యూలో మనం ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మైనస్ ఇన్ఫినిటీ ఇంటూ ఎనీథింగ్ అంటే మనకి ఇన్ఫినిటీ అనే వస్తుంది. సో కాబట్టి పవర్ అనేది ఫైనైట్, ఎనర్జీ అనేది ఇన్ఫినైట్. సో ఇఫ్ ఇన్ కేస్
ఇచ్చిన సిగ్నల్ టైం సిగ్నల్ ఆర్ డిస్క్రీట్ అంటే కంటిన్యూస్ సిగ్నలా లేదా డిస్క్రీట్ సిగ్నల్ ఒకవేళ తెలుసుకోలేకపోతే మనం ఏదో ఫార్ములా అనేది అప్లై చేస్తున్నాం అనుకోండి. అప్పుడు సో ఫర్ సపోజ్ ఇది డిస్క్రీట్ ఫార్ములాకి మనం ఫార్ములా అనేది అప్లై చేసాం పవర్కి, కానీ మనకి ఇచ్చిన సిగ్నల్ కంటిన్యూస్ సిగ్నల్. సో ఇప్పుడు మనం డిస్క్రీట్ సిగ్నల్ ఫార్ములా వేసుకొని మనం చేయాలంటే సో ఇక్కడ వరకు వచ్చి మనకి నెక్స్ట్ ఏం చేయాలనేది తెలీదు. అంటే ఈ ప్రొసీజర్ అనేది అప్లికేబుల్ కాదు. అంటే డిస్క్రీట్ సిగ్నల్కి కంటిన్యూస్ సిగ్నల్కి డిస్క్రీట్ ఫార్ములా వేయాలంటే అవ్వదు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ది పవర్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. సో x of t is equal to 5 cos 10 into 10t plus pi plus 10 sin into 5t plus pi. సో మనకి పవర్కి ఫార్ములా. సో ఇది కంటిన్యూసా డిస్క్రీటా? సో ఇది వచ్చి కంటిన్యూస్ సిగ్నల్ కాబట్టి కంటిన్యూస్ సిగ్నల్ యొక్క ఫార్ములా అనేది మనం రాసుకుంటాం. సో ఫార్ములా వేసుకొని ఎక్స్ ఆఫ్ టీలో మనం ఈ ఇచ్చిన క్వశ్చన్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇచ్చిన టర్మ్ అనేది a+b² ఫార్ములా ఉంది కాబట్టి ఆ విధంగా రాసుకుంటాం. సో వాటిని సింప్లిఫై ఇదంతా చేయాలంటే మీకు కన్ఫ్యూజన్గా ఉంటే సో ఇఫ్ ఇన్ కేస్ 2 మార్క్స్ అడిగితే జస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసి వాటిలో 2 పార్ట్స్ ఉంటాయి, అంటే x of t ప్లస్ x2 of t. సో వాటిలో మనకి ఆల్రెడీ మనం పవర్ అంటే ఏం రాసుకున్నాం, యాంప్లిట్యూడ్ బై అంటే a²/2 కదా. కాబట్టి ఇక్కడ p1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యాంప్లిట్యూడ్ అంటే ఇది ఈ టర్మ్కి, నెక్స్ట్ ఈ టర్మ్కి ఈ యాంప్లిట్యూడ్ అంటే 10. సో p1 ఈజ్ ఈక్వల్ టు 5² 5² అంటే 25/2 ఈజ్ ఈక్వల్ టు 12.5. నెక్స్ట్ అలాగే p2 అంటే నెక్స్ట్ టర్మ్లో మనకి యాంప్లిట్యూడ్ 10 కాబట్టి 10² 100/2 ఈజ్ ఈక్వల్ టు 50. సో యావరేజ్ పవర్ అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. సో p1 ప్లస్ p2 ఈజ్ ఈక్వల్ టు 14.5 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 62.5 watts. సో ద పవర్ ఈజ్ ఫైనైట్ వాల్యూ, దెన్ ఎనర్జీ అనేది ఇన్ఫైనైట్ వాల్యూ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.